ప్రస్తుతానికి బాలకృష్ణ గారి సినిమాలో ఎలా ఉండబోతుందండి? ఎంతవరకు షూట్ అయింది మీది? ఇంకా ఐ థింక్ ఒక 50% అయిందండి, ఇంకో 50% ఉంది. ఎలా ఉండబోతుంది అంటే క్రిస్ప్గా చెప్పండి. క్యారెక్టర్ ఏందనేది ఎగ్జాక్ట్గా అవసరం లేదు, బట్ ఒక స్టార్ హీరోతో నేను ఎటువంటి రోల్స్ సెలెక్ట్ చేసుకుంటానో అటువంటి రోలే ఉంటుంది. అంటే దేర్ ఇస్ ఒక సబ్స్టెన్స్ ఉన్న రోలే అవుద్ది, స్ట్రాంగ్ ఫీమేల్ వైజ్లో స్ట్రాంగ్ రోలే ఉంటుంది. అది దట్ ఈస్ అ వెరీ బేస్ పాయింట్ నాకు. ఆడపిల్ల రోల్ అనేసరికి దానికి వెయిటేజ్ ఉండాలి, దానికి ఇంపార్టెన్స్ ఉంది. స్టోరీలోని ఒక నడిపించే ఒక డ్రైవింగ్ క్యారెక్టర్ అయి ఉండాలి. సో బాబీ గారు, థ్యాంక్స్ టు హిమ్, నాకు ఫైనలీ ఒక స్టార్ హీరో సినిమాలోని ఒక మంచి భాగం అయ్యే ఆపర్చునిటీ దొరికింది. మీరు ఆల్రెడీ బ్రహ్మోత్సవంలో చేశారు, బట్ చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక స్టార్ దీంట్లోని లెంతీ రోల్ కదా. సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ బాలకృష్ణ గారు అద్భుతంగా ఉందండి. చాలా అసలు ఆయన అంత పెద్ద స్టార్ లాగైతే ఏ రోజు అనిపించలేదు. సెట్లో ఉంటారు, చాలా సరదాగా ఉంటారు. ఆయన నేను కలిపి ప్రాంక్స్ ప్లే చేసేవాళ్ళం సెట్లో. అది చాలాసార్లు డైరెక్టర్ డిఓ వీళ్ళకి తెలిసేది కాదు. వాళ్ళందరూ సైలెంట్ అయిపోయి సీరియస్ అయిపోతే ఆయన వెంటనే ఏంటి రికార్డ్ చేయలేదు ఎవరు, మళ్ళీ చేయాలా ఇది అనేవారు అనమాట. సో అప్పుడు ఓకే జోక్ అనుకునేవారు అనమాట. అంటే సో చాలా సరదాగా ఉంటారు, సెట్లోనే ఉంటారు. ఆయన షాట్ ఉన్నా లేకపోయినా అలా ఉంటారు. ఆయనతో పాటు అందరూ అక్కడే ఉంటారు. సో ఏంటంటే ఎక్కడ ఏదో షూట్కి వెళ్ళాము, ఏదో హెక్టిక్ ఉంది, పొద్దున్న నుంచి రాత్రి వరకు ఉన్నా, చలిలో ఉన్నా సరే ఎక్కడ ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోవడం అలా ఉండేది కదా. ఆయన అందరినీ కూర్చి ఒక దగ్గర కూర్చోబెడతారు, చాలా సరదాగా ఉంటుంది. నైట్ 2 అవనివ్వండి 3 అవనివ్వండి ఆయన అలాగే ఉంటారు. చిన్నపిల్లలతో కలిసిపోయి ఉంటారు, నాతో కలిసిపోయి ఉంటారు. వాళ్ళ యూనో ఆయన ఒక ఏజ్ స్థాయిలో ఉన్న వాళ్ళతో కలిసిపోయి ఉంటారు. అసలు హీస్ అమేజింగ్ అండి. ఆయనతో వర్క్ చేయడం నాకు చాలా మంచిగా అనిపించింది. సో మీ కెరియర్లో మళ్ళీ గుర్తుండిపోయే క్యారెక్టర్లో అదొకటి అవుతుందా? డెఫినెట్లీ.